పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ కర్ణాటక రాజకీయం వేడెక్కుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచార బరిలో దిగారు ప్రధాని మోడీ. కాసేపట్లో బెంగళూరులో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. 6 రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు ప్రధాని. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆశ అందిస్తారు. బెంగళూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆశ, మొత్తం 6 నియోజకవర్గాలు కలిపేటట్టు ప్రధాని రోడ్ షో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆశ? వెల్ రఫీ, మనం చూడొచ్చు ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. కొన్ని పబ్లిక్ మీటింగ్స్ కానివ్వచ్చు, రోడ్ షోలు అన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇదే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది 9వ ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక చేరుకోవడం. అలాగే ఎన్నికల ప్రచారంలో మాస్ లీడర్ యడ్యూరప్ప ప్రతిసారి ఉండేవారు, కానీ ఈసారి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తూ ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు ఎంతమంది ఉన్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఉన్నారు అన్న, రోడ్ షోలు చేస్తున్నారు అన్న, ఇక జనంలో ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం స్వయంగా విజువల్స్ రూపంలో కూడా చూస్తూ ఉన్నాము. ఎంతో మంది పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైస్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి సుమ్నహల్లి జంక్షన్ వరకు 9 నియోజకవర్గాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ 9 నియోజకవర్గాలకి చెందినటువంటి మహిళలు కానివచ్చు, యూత్ ఓటర్స్ కానివచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్ షోలో ప్రధాని మోడీని స్వయంగా చూడాలి, వీరి ఉత్సాహాన్ని వారికి తెలియజేయాలి అన్నదే వీరిలో జోష్ కనిపిస్తుంది. ఏమంటారమ్మా, మహిళల కోసం ఎంతో హామీలు ఇస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం కానివచ్చు. ఇప్పుడు ప్రధాని మోడీ రోడ్ షోకి వస్తున్నారు. వాట్ యుల్ సే ఆన్ దిస్? ఏమంటారు? ప్రధాని మోదీ వాళ్ళని చూసేకే మేము ఇన్ని జనాలు ఎక్కడి నుంచి వచ్చినామంటే కెంగిరి ఉపనగరంకి వచ్చిన్నాము. పాతోళ్ళు నిండా జన్ముండారు మోదీని చూడాలని. ఒకరు వయసు ఏంటంటే మా తల్లి వచ్చిండారు, 75 ఏండ్లు వాళ్ళకి. నేను సచ్చే వరకు వాళ్ళని చూసాడల్లా నన్ను పిలుచుకొని పదండి అని మేము తీసుకొచ్చిండాం మేడం ఇక్కడికి. వాళ్ళకి 80 ఏండ్లయింది. అప్పుడు కుసపెట్టిండాము. మోదీ నేను చూడాలా, నేను లేకపోతే చచ్చిపోతాను, నేను చచ్చబట్టికే వాళ్ళని చూసి నేను సాయాలా అని వచ్చిండారు మేడం వాళ్ళు. ఓకే, జోష్ అయితే చూస్తున్నాము. ఇంకా వృద్ధులు కూడా 80 ఏళ్లు పైబడిన వాళ్ళు కూడా ఇక్కడికి రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీని చూసేందుకు వచ్చారు. అండ్ ఇక్కడ కొంతమంది యూత్ ఓటర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ అంతా గార్లాండ్స్ కానివచ్చు, ఫ్లవర్స్ కానివచ్చు, అవి తీసుకుని వారు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మొత్తం ప్రధాని మోడీ వచ్చిన వెంటనే వారిపైన పూల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కర్ణాటక వ్యాప్తంగా ఫుల్ గా ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ హావా నడుస్తోందనే చెప్పాలి ప్రస్తుతానికి. అండ్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ ఆల్రెడీ ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోని సుమ్నహల్లి జంక్షన్ వరకు, నైస్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి సుమ్నహల్లి జంక్షన్ వరకు స్ట్రెయిట్ వే ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో ఆయన పర్యటన చేయనున్నారు, రోడ్ షో చేయనున్నారు. పోలీస్ సిబ్బంది కానివచ్చు, ప్రజలు కానివచ్చు, అందరూ చాలా ఉత్సాహాన్ని కనపరుస్తూ ఉన్నారు. మీడియా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్ షోకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది అందరి గురించి జాగ్రత్తలు వహిస్తున్నారు. సుమారు 50,000 నుంచి 75,000 వరకు ఉన్నారు అని ఎస్టిమేషన్ వేస్తున్నారు. మోడీ వచ్చే సమయానికి 1,00,000 దాటే అవకాశం ఉంది అనేది కూడా ఎక్స్పెక్టేషన్. ఈ రోడ్ లో మనం చూడొచ్చు. ఫుల్ గా షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇంకా ఏర్పాట్లు కానివచ్చు, సెక్యూరిటీ కూడా హై అలర్ట్ కంటిన్యూస్ గా ఉంది అని కూడా చెప్పొచ్చు. ప్రధాని మోడీ 9వసారి ఇదే సంవత్సరం కర్ణాటక రావడం మొట్టమొదటిసారి ఇలా జరుగుతూ ఉంది. ఇదే సంవత్సరంలో హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో అన్ని సార్లు వచ్చారు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అనేది వారి మెయిన్ ఎజెండాగా మనం తీసుకోవచ్చు. దాన్ని కొనసాగించడం కోసమే సెంట్రల్ లో ఏ ప్రభుత్వం ఉందో ఇక్కడ కేంద్రంలో కూడా, ఇక్కడ కర్ణాటకలో కూడా అదే ప్రభుత్వం ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఆశ. రైట్, అది మరి కాసేపట్లో మోడీ రోడ్ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే మోడీ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో రోడ్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం 9 నియోజకవర్గాలను కవర్ చేసి రోడ్ షో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.